సో ఏం సో అందరూ బాగున్నారు అనుకున్నాను. సో ఇది న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ రిజల్యూషన్ అని అంటారు కదా. సో అదైతే చాలా సిడింటే వెయిట్ లాస్ కోసం, వెయిట్ లాస్ జిమ్కి వెళ్ళమంటే చాలా మందికి అవుతుంది. సో చాలా మందికి నైట్ షిఫ్ట్లు ఉంటున్నాయి ఈ మధ్య, అందరికి ఐటీ జాబ్లు ఎక్కువ కదా. సో నైట్ షిఫ్ట్లు ఉంటున్నాయి, ఇంకా కొంతమంది లేకలేకపోతారు. సో ఇలాగా చాలామంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. సో జిమ్కి వెళ్ళలేము, కుదరదు, మాకు జిమ్ లేదు అన్న వాళ్ళకి ఇది ఒక చిన్న వెయిట్ లాస్కి ఉపయోగపడే ఎక్సర్సైజ్ అనమాట, అంటే వర్కౌట్స్ అనమాట. 5 మినిట్స్లో చెప్తాను, 5 మినిట్స్లో తెచ్చేద్దాం. ఇదండి 3 వేరియంట్స్ ఉంటే చెప్తాను, యాక్చువల్లీ అలా చేసుకోండి. మ్యాక్సిమం మీకు ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే మంచిగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం ట్రై చేయండి. సో చేద్దాం, ఎక్సర్సైజ్లు ఏమన్నా చేసి చూపిస్తాను. సో మీరు కూడా అలా ఫాలో అయిపోండి, మంచిగా వెయిట్ లాస్ అవుతామండి. న్యూ ఇయర్లో అయినా వెయిట్ తగ్గండి, మంచిగా లావుగా సన్నగా అవ్వండి ఈ న్యూ ఇయర్కి, ఈ సంవత్సరంలో అయినా. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఇంట్లోకి పర్లేదు, మా ఖాళీగా ఉన్న గదిలోకి వచ్చాను. మేడ పైన ఏంటంటే మొత్తం వాటర్ చేశారు. సో మేడ పైకి వెళ్ళలేదు కాబట్టి వెళ్తున్నాం బయట. సో మేడ పైకి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో చేద్దాం, ఇంట్లో చేద్దాం. సో ఫస్ట్ లెగ్స్ వచ్చి జంపింగ్ జాక్స్ నేను చెప్తాను. ఫస్ట్ లెగ్ నేను సిగ్గుగా షైగా ఏం ఫీల్ అవుతుంది. 5 మినిట్స్ మీకు అది మూట అయిపోతుంది. రోజులో మంచి బాడీ వస్తుంది. మంచి బాడీ మీన్స్ వెయిట్ లాస్ అవుతుంది. జిమ్ కూడా వెళ్తాను నేను తీసుకుంది. సో ఫస్ట్ రండి, రూమ్లోకి వచ్చాక మంచి ఖాళీగా చూసుకొని నేను చెప్తాను ఒక ఎక్సర్సైజ్ చేయడం. 5 నిమిషాలు ట్రై చేయండి, ఈజీగా అయిపోతారు. ఓకే, ఫస్ట్ సెట్ జంపింగ్ జాక్స్. సో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ సెట్ వచ్చి 20 చేయండి. 20 అవుతుందంటే 20 చేయండి, 20 కానీ చేయగలంటే 30 చేయండి. అలా 3 చేసి 4 సార్లు చేయండి. సెట్ అంటే ఒకసారి 30 చేయాలి, అలా 4 సార్లు చేయండి గ్యాప్ ఇచ్చి. సో చదవండి. సో ఉంచండి, ఈజీగా ఉంచండి. జపాన్ క్లాస్ చూడండి. రైట్. సో 20ని ఫస్ట్ సెట్ వేరియేషన్ కాదు, సెట్ ఇది సెట్ అంటారు. సెట్కి మనం ఏం చేసాం, 20 చేశాను నేను. మీరు ఇంకా చేయగలను, మీకు అంటే వెయిట్ లాస్ కొంచెం అంటే ఎక్సర్సైజ్ కానీ చేయను కదా. సో ఇది ఒక వేరియంట్. దీంట్లో సెట్కి 20 ఆర్ 30, 4 సెట్స్. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హైనీస్ అంటే ఎక్సర్సైజ్ గట్టిగా పెట్టుకుని టోటల్ టచ్ చేయడానికి చేద్దాం. సో అలా చేయండి. మీరు ఒకవేళ బ్యాలెన్స్ అవ్వట్లేదంటే వాల్ ఉంటుంది కదా, రెండు కార్నర్ పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ని పట్టుకోండి. పిల్లర్ని పట్టుకోండి. సో అలా ఒక వేరియేషన్, సెకండ్ వేరియేషన్ అది. సో 2 వేరియేషన్లు అయినాయి, 2 మినిట్స్ అయినాయి దాంట్లో. అప్పుడే మీ లైఫ్లో మంచిగా 2 మినిట్స్ అయితే మంచిగా మీ లైఫ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే. సో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి ప్లాంక్ చేద్దాం. ప్లాంక్ వచ్చి ఒక 1 మినిట్ కింద. ఒక ప్లాంక్ సెట్ వచ్చి 1 మినిట్ ఉండాలి. 1 మినిట్ వచ్చి 2 మినిట్స్ అయింది, 4 మినిట్స్ అవుతుంది. ఓకేనా. సో అలా చూపిస్తాను. సో ప్లాంక్ ఇది చాలామంది ఏం చేస్తారంటే, ఎలా ఉంటారు కదా మీరు, చాలామంది ఎలా ఉంటారు అలా మీ సీట్లని హైట్ ఉండాలి. సో ఇలా హైట్ నుంచి రైట్, ఎలా హైట్ ఉండాలి. సో చేతులు ఎలా పెట్టుకుని సీట్ హైట్ లేదు. సో పెయిన్ చాలా వస్తుంది, వెయిట్ చేయండి. సీట్లని కింద దింపకూడదు, సీట్లు పైకి ఉంచండి. మ్యాక్సిమం ట్రై చేయండి హోల్డ్ చేయడానికి. అవ్వకపోతే 40కి దిగి మళ్ళీ ఇంకో 40, మళ్ళీ ఇంకో 40.
సో అలాగే 4 మినిట్స్ అవుతుంది. 5th మినిట్లో రన్నింగ్ చేయండి అని నేను చెప్పగలదు. రన్నింగ్ చేసి క్లోజ్ చేయండి అంతే. మీరు తిండిలో మ్యాక్స్. సో దట్స్ ఇట్. మీరు తిండిలో మ్యాక్స్ ఏంటంటే డైట్ ఏంటంటే చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు తిండిలో మ్యాక్సిమం ఫుడ్ తగ్గించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అలవాటు చేసుకోండి. మీకు ఎంతైతే ఫుడ్ తింటున్నారో దాంట్లో తగ్గించుకుంటారు. అంటే ఆయిల్ ఫుడ్ తగ్గించండి అండ్ బయట ఫుడ్ కూడా తగ్గించండి. ఈవినింగ్ టైం తినొద్దని చెప్పండి, తినండి. చపాతీ అలా తిని అంటే కడుపు ఏదో ఫిల్ అయింది అన్నట్టు తిని స్లీప్ వేసుకోండి మంచిగా. వద్దని లేకండి, నీట్గా మళ్ళీ చేసుకోండి. తక్కువ బ్రేక్ఫాస్ట్ తినండి. సో అలా అయితే మెయింటైన్ చేయండి. కొంచెం డైట్ అలవాటు అయినాక డైట్ ఉంటుంది, డైట్ చెప్తాను, మ్యాక్సిమం అయితే ఫాలో జరిగింది. సో అది దట్స్ ఇట్. అండ్ వర్కౌట్ కూడా చెప్తాను, ఇంటి రీసెంట్ వర్కౌట్స్ కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. అంతవరకు బై బై. సెలవు. జై హింద్.